ప్రార్థనలో ప్రతిరోజు ఒక ప్రాముఖ్యమైన 3 విజ్ఞాపనలు చేయబోతున్నాం. 3 ముఖ్యమైన విజ్ఞాపనలు ప్రతి రోజు చేయబోతున్నాం. మరి ఇది ప్రారంభ రోజు కనుక మొట్టమొదటిగా మరి సంఘములు క్షేమాభివృద్ధి కొరకై మొట్టమొదటిగా క్రైస్తవ సంఘములు క్షేమాభివృద్ధి కొరకై సంఘములన్నీ ప్రభు రాకడ కొరకు ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడినట్లుగా సంఘములలో దేవుడు ఉన్నతమైన ఉపదేశాలను దేవుడు పరిశుద్ధాత్మ ఉజ్జీవాన్ని దేవుడు దయచేయనట్లుగా సంఘ క్షేమాభివృద్ధి కొరకై చేతులు చాప అందరం ప్రార్థన చేద్దాం. అందరు చేయండి, ప్రార్థన చేయండి. దేవుని సంఘము క్షేమాభివృద్ధి నొందాలి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుని పేరట నడుస్తున్న ప్రతి సంఘములు క్షేమాభివృద్ధిలోకి నడిపించబడి ఆధ్యాత్మికమైన ఎదుగుదలను సంఘమును పొందుకొని సార్వత్రిక సంఘముగా మార్చబడి ప్రభు రాజ్యము కొరకు ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేతులు చాపుదాం అందరం కూడా. కృపగల దేవుడా, కృపగల దేవుడా నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి. అయ్యా స్తోత్రాలు. ప్రతి సంఘాన్ని కృపలో జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ప్రతి సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. అయ్యా క్షేమం దయచేయండి నాయన. సంఘాలకి క్షేమం దయచేయండి అయ్యా. క్షేమాన్ని ప్రకటించండి నాయన. అయ్యా క్షేమం వ్యాప్తి చేయండి నాయన. అనేక స్తోత్రాలు అయ్యా. ప్రతి సంఘానికి క్షేమం విస్తరింపచేయండి నాయన, విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి సంఘంపై నీ బాహు చాపయ్యా, నీకు అన్ని దృష్టి ఉంచండి నాయన. అయ్యా ప్రతి సంఘం నీకు అబంధ హస్తాలు అయ్యా మీరు దాచండి నాయన, భద్రపరచండి నాయన, సంరక్షించండి నాయన. నీకు అన్ని దృష్టిలో నడిపించబడాలయ్యా. ప్రతి సంఘం ఆశీర్వదించబడాలయ్యా. మహిమగల సంఘాలుగా మార్చబడాలి నాయన. సంఘాలకున్న ఆటంకాలు తొలగిపోవాలి నాయన. అవరోధాలు మీ నామములో దూరపరచండి నాయన. అయ్యా సంఘాలకి క్షేమాభివృద్ధి దయచేయండి నాయన. ప్రతి వ్యతిరేకతలు మీ నామములో దూరపరచండి నాయన. దృష్టిని ఆలోచనలు శాతాను తంత్రాలు దురాత్మల ప్రభావాలు మీ నామములో దూరపరచమని అయ్యా ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. సంఘాల మీద వ్యతిరేకత ఉండకూడదు నాయన, వ్యతిరేకమైన ప్రభావాలు ఉండకూడదు నాయన, వ్యతిరేకమైన ఆలోచనలు లయమైపోవాలయ్యా, వ్యతిరేకమైన తంత్రాలు లయమైపోవాలి నాయన. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి సంఘానికి క్షేమాభివృద్ధి దయచేయండి నాయన, క్షేమంతో నింపండి నాయన. అయ్యా నీ రాజ్యాన్ని సమీపించేంత వరకు అయ్యా ప్రతి సంఘానికి నాయన అయ్యా కృప దయచేయండి నాయన, క్షేమం దయచేయండి నాయన, నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు. నిశ్చయంగా నాయన ప్రతి సంఘము అయ్యా పరిశుద్ధాత్మ నడిపింపు మీరు దయచేయమని, అభిషేకంతో నింపమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి దేవుడు క్రైస్తవ సంఘాలన్నిటినీ క్షేమముతో క్షేమాభివృద్ధి వైపు నడిపించి ప్రభు రాజ్యం కొరకు ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నందుకే చేతులెత్తి అందరం ప్రభుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగునే రెండవదిగా మరి దైవజనుల మీద సంఘముల మీద అనేక దాడులు జరుగుతున్నాయి. మరి దేవుని సేవకుల్ని హింసిస్తున్నారు, మరణానికి అప్పగిస్తున్నారు, సంఘాలని పాడు చేస్తున్నారు, దేవుని నమ్మిన పిల్లల్ని అవమానకరంగా మాట్లాడుతూ మరి ఎన్నో హింసలు కలగచేస్తున్న మత ఛాందసవాద శక్తులు మరి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నాయి. కనుక దేవుడు మన ప్రార్థన ద్వారా అటువంటి శక్తుల నుండి అటువంటి కీడు కలిగించే ఆత్మ నుండి ప్రభు విడిపించున్నట్లుగా ప్రభు సంరక్షించున్నట్లుగా అందరం చేతులు చాపి దైవ సేవకుల మీద దేవుని పిల్లల మీద దేవుని సంఘాల మీద జరుగుతున్న దాడుల్ని దేవుడు ఆపునట్లుగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా
అందరు చేతులు చాపి ప్రార్థన చేయండి. అందరు భారంతో ప్రార్థన చేయండి. మహిమగల తండ్రి, మౌనం ఎవరు ఉండవద్దు. మహిమగల తండ్రి, కృపగల దేవుడా, కృపగల దేవుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రాలు నాయనా, స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. అయ్యా నీకు స్తోత్రాలు. సేవ చేస్తున్న ప్రతి సేవకుని మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. సేవకులను మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ప్రతి దైవజనుని జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా నీ వాక్య సర్వ సత్యాన్ని బోధిస్తున్న ప్రతి దైవజనుని అయ్యా పేరు పేరున మీరు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. ఎవరిని దాటిపోవద్దయ్యా. అయ్యా సేవకులకి క్షేమం దయచేయండి నాయనా. నీ కన్ను దృష్టి ఉంచండి అయ్యా. నీకు అబంధ హస్తంలో మీరు దాచండి నాయనా. అయ్యా సేవకుల మీద జరుగుతున్న ప్రతి దాడుల మీ నామములో అయ్యా కొట్టివేయండి నాయనా, లయపరచండి నాయనా. అయ్యా శత్రువుల ఆలోచనలు మీ నామములో దూరపరచండి నాయనా. దుష్టుని ఆలోచనలు లయపరచండి నాయనా. సాతాను తంత్రాలు నిర్మూలం చేయమని అయ్యా ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. అయ్యా సేవకులను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. క్షేమం దయచేయండి అయ్యా. చక్కటి ఆరోగ్యాలు దయచేయండి నాయనా. అయ్యా సేవలో బలపరచండి అయ్యా. అభిషేకించండి నాయనా. ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. అయ్యా సేవకుల మీద హింస కొట్టివేయండి నాయనా. అయ్యా సేవకుల మీద జరుగుతున్న ప్రతి హింస అయ్యా మీ నామములో ఖండించమని ప్రార్థిస్తున్నామయ్యా. శక్తి కలిగిన నామంలో మీరు అరికట్టమని అయ్యా ప్రార్థిస్తున్నామయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా మీరే కృపలు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా సంఘాలు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా సంఘాలకి క్షేమం దయచేయండి నాయనా. అయ్యా సంఘాలు నాయన పెళ్ళగింపగా మీరు స్థాపించండి నాయనా. పడగొట్టగా మీరు నాటమని ప్రార్థిస్తున్నాము నాయనా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి సంఘాన్ని స్థిరపరచండి అయ్యా. అయ్యా స్థిరపరచండి నాయనా. బండ మీద కట్టబడిన వాళ్ళ సంఘముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాము అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ఆటంకాలు ఉండకూడదు నాయనా, అవరోధాలు ఉండకూడదు నాయనా. అయ్యా సంఘానికి వ్యతిరేకత అయ్యా వ్యతిరేకమైన ఆలోచనలు మీ నామములో లయపరచండి నాయనా. నీకు స్తోత్రాలు అయ్యా. మీరే కృప చూపండి నాయనా. అధికారుల మనసులో దయ పుట్టించండి నాయనా. వ్యతిరేకస్తుని లోపరుచుకోండి నాయనా. నీకు స్తోత్రాలు. ఆటంకం కలిగిస్తున్న ఆటంకపరచాలని చూస్తున్న ప్రతి ఆటంకం కలిగిన ఆలోచనలన్నీ మీ నామములో లయపరచమని ప్రార్థిస్తున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు. మీరే కృపలు జ్ఞాపకము చేసుకోండి అయ్యా. అయ్యా సేవకులకి సంఘాలకి కుటుంబాలకి నాయనా క్షేమం దయచేయండి నాయనా. క్రైస్తవ్యానికి క్షేమం దయచేయండి నాయనా. క్రైస్తవ్యానికి అయ్యా భద్రత మీరు దయచేయండి నాయనా. మీ హస్తము నీడలో బలపరిచి నడిపించండి నాయనా. నీకు స్తోత్రాలు. మీరే కృపలు జ్ఞాపకము చేసుకోమని దుష్టుని ఆలోచనలు సాతాను తంత్రాలు మీ నామములో నిర్మూలం చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ రాజ్యానికి నడిపించేంత వరకు మీరు అక్కడికి సిద్ధపరిచి మహిమ తెచ్చుకోమని యేసే నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మన ప్రార్థన విని దైవజనులకు సంఘాలకి దేవుడు క్షేమాభివృద్ధిని కలగచేయనట్లుగా దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగనే ఆఖరిగా లేదా మూడవదిగా నశించిపోతున్న ఆత్మలు అనేక మంది అలవాట్లలో, అనేక మంది వ్యసనాల్లో, కొంతమంది ప్రభుని తెలియక, దేవుణ్ణి తెలియక, కొంతమంది నిజ దైవాన్ని గుర్తించక ఎంతోమంది నరకానికి వెళ్ళిపోతున్న ఆత్మలు ఉన్నాయి. అటువంటి ఆత్మలను దేవుడు వెతికి పట్టుకొని దేవుని సంఘాలకు నడిపించి ఆ నశించిపోతున్న ఆత్మల వద్దకు సువార్తను దేవుడు పంపి, దైవజనులను దేవుడు పంపి, దేవుడు సంఘాలకు నడిపించి, దేవుడు నశించిపోతున్న ప్రతి ఒక్కరిని విడిపించేటట్లుగా కొన్ని ఆత్మలైన ఈ ఉపవాస ప్రార్థన ద్వారా రక్షింపబడినట్లుగా చేతులు చాప అందరం భారంతో ప్రార్థన చేయండి. ఒకసారి అందరూ భారంతో ప్రార్థన చేద్దాం. తండ్రి కృపగల దేవుడా, కృపగల దేవుడా, కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రాలయ్యా. స్తోత్రాలు నాయనా. స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఆకాశమందున్న దేవుడా నీకు స్తోత్రాలు 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 అయ్యా. అయ్యా నశించిపోతున్న ఆత్మలు జ్ఞాపకము చేసుకోండి నాయనా. అయ్యా వ్యసనాల్లో ఉన్న వారిని విడిపించండి నాయనా. అలవాట్ల మధ్యలో ఉన్న బిడ్డలు విడిపించండి అయ్యా. సాతాను బంధకాల్లో ఉన్న వారిని విడిపించండి నాయనా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం
వేడుకుంటున్నాము నాయనా. అయ్యా బానిసత్వంలో ఉన్నవారిని విడిపించండి, ఆమేన్. విడుదల కలగచేయండి నాయనా. ఆమేన్. నశించిపోతున్న ఆత్మలకు విడుదల ప్రకటించండి ఆమేన్, నాయనా. ఆమేన్. నశించిపోతున్న ఆత్మలు వెతికి రక్షించండి తండ్రి. రక్షించడానికై నువ్వు వచ్చి ఉన్నావయ్యా. స్తోత్రము నాయనా. నిశ్చయముగా నువ్వు రక్షించండి నాయనా. రక్షించండి నీ వైపు త్రిప్పుకోండి నాయనా. త్రిప్పండి దేవుడా. అనేక ఆత్మలు నీ వైపు త్రిప్పబడాలయ్యా. త్రిప్పబడాలి, నీ రాజ్యానికి వారసులుగా మార్చబడాలి నాయనా. మార్చబడాలి తండ్రి. నీ స్వాస్థ్యముగా మార్చబడాలయ్యా. ఆమేన్. నీ కుమార్తెలుగా నీ కుమారులుగా పిలవబడాలి స్తోత్రం. నాయనా. నీకు స్తోత్రాలు. స్తోత్రం. మీరే కృపలో జ్ఞాపకము చేసుకోండి నాయనా. తండ్రి. నశించిపోతున్న ఏ ఆత్మను నాయనా విడవద్దండి నాయనా. ఆమేన్. మరవద్దు నాయనా. ఆమేన్. నిశ్చయంగా కార్యాలు జరిగించండి ఆమేన్. నాయనా. స్తోత్రం. కార్యాలు జరిగించండి నాయనా. జరిగించు తండ్రి. నశించిపోతున్న ఆత్మలపై నీ కనుదృష్టి ఉంచండి నాయనా. ఉంచండి. వారి హృదయాలు ప్రేరేపణ కలగచ్చే తండ్రి. కలగచ్చే. నీ వైపు త్రిప్పబడాలి నాయనా. స్తోత్రం. అయ్యా నిశ్చయంగా మీ స్తోత్రం. కృపలో జ్ఞాపకము స్తోత్రం. చేసుకోమని అయ్యా నీకు స్తోత్రాలు. నశించిపోతున్న ఆత్మలు మీరు వెతికి రక్షించి మహిమ తెచ్చుకోమని యేసే పరిశుద్ధమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడలాగున మన ప్రార్థన విని ఉపవాస ప్రార్థనలో నశించిపోతున్న ఆత్మల్ని దేవుడు రక్షించినట్లుగా దేవుని స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. చేసిన ప్రార్థనలన్నీ ప్రభు ఆలకించినందుకు స్తోత్రించుదాము. స్తోత్రం 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 ప్రతి స్తోత్రం. ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించినట్లుగా స్తోత్రించుదాము. స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పటి వరకు మనం ఎన్నో విజ్ఞాపనలు చేసి ఉన్నాము గనుక ప్రతి విజ్ఞాపనకు దేవుడు జవాబు ఇచ్చారు కనుక చప్పట్లు కూడా ఒకసారి దేవుని గణపరచండి. బిగ్గరగా మహిమ కలుగునట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. అందరూ కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు, స్తోత్రాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మరి కీబోర్డు కొంచెం తగ్గించండి, 2 సెకండ్లు తగ్గించండి. దేవుని నామములో మరి ఈ రాత్రి ఈ ప్రతిష్ఠిత ఉపవాస పండుగలకు వచ్చిన మీ అందరిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. బిగ్గరగా చెప్పండి ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ రాత్రి మొదటి రాత్రి ఒక ప్రాముఖ్యమైన సందర్భాన్ని కొంచెం సేపు మీకు తెలియచేసి ఈ కూడికను ముగిస్తాను. ఉపవాస ప్రార్థనలు ప్రతిష్ఠిత పండుగలు దేవుని ప్రేరేపణ చేత మార్చి 31వ తేదీ నుండి ఏప్రిల్ 20వ తేదీ రాత్రి ఆదివారం రాత్రి వరకు జరగడానికి ప్రభు ఒక ప్రేరేపణ ఇచ్చారు. ప్రార్థించి ప్రతిష్ఠించి కొనసాగిస్తూ ఉన్నాం. ఉదయకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు మొదటి కూడిక నడిచింది. ఈరోజు ఈ రెండవ కూడికలో ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు మనము తెలుసుకోవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని బైబిల్ గ్రంథములో ప్రభువు రాసి ఉంచారు. మరి ఆ విషయాల్ని మనం తెలుసుకుంటే మనము చేసే ఉపవాసం దేవునికి ప్రీతికరముగా, దేవునికి ఇష్టకరముగా మారి మన ప్రార్థనలకు దేవుడు జవాబును దయచేసి మన విజ్ఞాపనలకు దేవుడు ప్రతిఫలాలు ఇచ్చి మనల్ని ఆశీర్వదించి పంపుతారు. ఆమేన్. అందుచేత ఉపవాస ప్రార్థనలో కొన్ని అనుసరించవలసిన, నేర్చుకోవలసిన, గమనించవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు క్లుప్తంగా మీకు తెలియజేస్తాను. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 16, 17, 18 వచనాలు
16, 17, 18 వచనాలు. మైకి ఉండటు. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకండి. తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న మీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకుని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. ఆమేన్. ఈ 3 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తు ఉపవాసము చేసేటప్పుడు మనము గమనించవలసిన, అనుసరించవలసిన ఒక 3 ముఖ్యమైన విషయాల్ని ప్రభు ఇక్కడ తెలియచేశారు. ప్రియులారా, ఉపవాసము చేసేటప్పుడు మనము వేషధారుల వలె ఉండకూడదు. మొట్టమొదటి పాయింట్ ఏంటండి? వేషధారుల వలె ఉండవద్దు. ప్రభు చెప్తున్న మాట, మీరు ఉపవాసము చేసేటప్పుడు వేషధారుల వలె ఉండకూడదు. అంటే వేషధారులు అంటే దాని అర్థం పైకి వేషం చక్కగా, అనగా వేషం అంటే మరొక విధానంగా చెప్పాలంటే శరీరం తత్వం లేదా పైరూపం అని అర్థం. ఈ లోపల ఒకటి ఉంటుంది, పైకి ఒకటి ఉంటుంది. ఉపవాసం చేసేటప్పుడు మీరు వేషధారులుగా ఉండవద్దు. వేషధారులకి పైన కనిపించేది ఒకటి, లోపల ఉండేదొకటి. అందుకని మీరు వేషధారుల వలె ఉండవద్దు అని ప్రభు సెలవిస్తున్నారు. ఈ వేషధారులు ఏమండి? మనుషులకు కనబడవలనని, ఏంటండి? మనుషులకు కనబడవలనని ఏం చేస్తారంట? తమ ముఖములను వికారం చేసుకుంటారంట. ఉపవాసం ఉన్నప్పుడు వేషధారులు మనుషులకు కనబడవలనని తమ ముఖాన్ని వికారం చేసుకొని దుఃఖముఖములై ఉంటారంట. అంటే మనుషులకు కనబడవాలని ప్రయత్నం చేస్తారట. దేవునికి కనపడాలని ఉపవాసం ఉండరు. మనుషులకు, మన పక్కన చూస్తున్న వారికి, మన ఇరుగు పొరుగు వారికి, మన పక్కన కూర్చున్న వారికి ఏమండి మనుషులకు కనబడాలని ఉపవాసం చేస్తారంట. అటువంటి ఉపవాసం చేస్తే వారు దాని ప్రతిఫలాన్ని పొందేసుకున్నారు అని ప్రభు అంటున్నారు. మీరు వేషధారుల వల్లే కాకుండా మీరు ఉపవాసం చేసేటప్పుడు ఏమండి చాలా జాగ్రత్తగా ఉపవాసం చేయమని ప్రభు చెప్తున్నారు. ఈ 3 వచనాల్లో నేను 3 విషయాలు చెప్తాను. ఒకటి, వేషధారులై ఉండకండి. వేషధారుల వల్లే ఉండకండి. వేషధారులు ఏం చేస్తున్నారంటే దేవునికి కాదు, మనుషులకే కనపడాలని, మనుషులకే కనపడాలని ఉపవాసం చేస్తున్నారు. ఈ వేషధారులు ఉపవాసం ఒకటే కాదు, ఏం చేసినా మనుషులకే కనపడాలని చేస్తారంట. చెప్పండి,
ఏం చేసినా మనుషులకే కనపడాలని చేస్తారంట. ఇదే 6వ అధ్యాయము మొదటి వచనములో, ఇదే 6వ అధ్యాయము మొదటి వచనములో చదవండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడండి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి, మీ పరలోకమందున్న మీ తండ్రి పరలోకమందున్న మీ తండ్రి యొద్ద నుండి ఫలం పొందురు. పొందరు. మనుషులకు కనపడవాలని ఏది చేసినా వినండి, పరలోకమందున్న దేవుని దగ్గర నుండి మనము ప్రతిఫలాన్ని పొందుకోలేము. వినండి, మనుషులు కనపడాలని ఏది చేసినా పరలోకమందున్న దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం మనం పొందుకోలేము. ఇదే అధ్యాయం 5వ వచనంలో కూడా, మరియు మీరు ప్రార్థన చేసేటప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములోను వీధుల మూలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం. వినండి, వేషధారులైన మనుషులంటే ప్రార్థన చేసేటప్పుడు అందరూ చూడాలని మనుషులు చూసేటట్టు చేస్తారంట. ఏమండి, కానీ దేవుడు చెప్తున్న మాట, మీరు మనుషులు కనపడాలని మీరు ఏది చేసినా సరే పరలోకమందున్న దేవుని దగ్గర నుండి మీకు ప్రతిఫలం రాదు. అందుకే మన ఉపవాసమైనా, మన భక్తి అయినా, మన ప్రార్థన అయినా, మన నీతి కార్యములైనా ఎవరు చూసేటట్టుగా చెయ్యాలి? దేవుడు చూసేటట్టు. రహస్యమందు చూస్తున్న దేవుడు తండ్రి చూసేటట్టుగా మనము చెయ్యాలి. అదే మత్తయి సువార్త 23వ అధ్యాయం 3-4 వచనంలో కూడా ఈ శాస్త్రులు పరిసయ్యులు వారు చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చెప్పున చెయ్యకుడి. వారు చెప్పుదురే గాని చెయ్యరు. మోయ సఖ్యము కాని భారమైన బరువులను కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తమ వ్రేలితోనైనా వాటిని కదిలింపనొల్లరు. స్తోత్రం. ఈ మనుషులు కనబడవలనని, మనుషులకు కనబడ నిమిత్తము, అది మనుషులు కనబడ నిమిత్తం తమ పనులన్నీ చేయుదురు. అది చాలండి. ఎన్నో వచనం తల్లి? 5వ వచనం. మనుషులు కనబడవలనని తమ పనులన్నీ చేస్తారు. ఈ మొదటి మాట వినండి. మన ఉపవాసం చేసేటప్పుడు మనుషులకు కనబడవలనని ఏది చేయకూడదు. బాగా వినండి, మనుషులు కనబడవలనని ఏది చేయకూడదు. ఏమండి, నేను ఉపవాసం ఉంటున్నానండి 21 రోజు ఉపవాసం ఉంటున్నానండి, పొద్దునుంచి ఏమీ తినలేదండి, ఏమి ముట్టుకోలేదండి. ఎవరితో చెప్తున్నావు? మరొకరితో చెప్పుకుంటున్నావు. దేవునితో చెప్పు, అయ్యా ఉదయకాలం నుండి ఎంత కఠినంగా ఉన్నానో, నా సమస్య వినయ్యా, నా ప్రార్థన వినయ్యా, నా కార్యం సఫలం చేయి నాయనా, నా పని జరిగించు నాయనా అని దేవుని సన్నిధిలో దేవుడు చూసేటట్టుగా మన భక్తిని, మన ప్రార్థనని దేవుని ఎదుట కనపరచాలి. కానీ కొంతమంది వేషధారుల వలె చేసేది కొంచెం, చెప్పేది కొండంత, చేసేది కొంచెం, చెప్పుకునేది కొండంత. దేవుడు చెప్తున్న మాట, అటువంటి వారు ప్రతిఫలాన్ని పొందుకున్నారు. అంటే దేవుడిచ్చేది కాదు, వాళ్ళ మాటల ప్రతిఫలం వాళ్ళు అనుభవిస్తారని అర్థం. ఈ రాత్రి నా ప్రియులారా, మీరు ఉపవాసం చేసేటప్పుడు వేషధారుల మనుషుల వలె
మనుషులు కనపడాలని ఏది మనం చెయ్యొద్దు. ఇది ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు తన నోటితో చెప్పిన మాట. ఏమండి, మనము చదివిన 6వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో ప్రభు మరొక మాట చెప్పారు. ఏమనంటే, రహస్యమందున్న చూస్తున్న మీ తండ్రికే కనపడాలి. 1, వేషధారుల వలె ఉండొద్దు. 2, మనుషులు కనపడాలని మనం ఏది చెయ్యొద్దు. 3, రహస్యమందున్న, చెప్పండి, రహస్యమందున దేవుడు చూసేటట్టుగానే మనం చెయ్యాలి. ఇంకో వచనంలో, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు ఏంటి తల ఏంటిది నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. చూడండి, నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కొని ఒక గదిలోకి వెళ్ళి ప్రత్యేకంగా ప్రార్థన వినాలి. బాగా ప్రత్యేకంగా ప్రార్థన, నీ తలుపు వేసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చెయ్యాలి. ఇప్పుడు మనమందరము సంఘముగా కూడాం. ఎందుకంటే సంఘము చేత ఏర్పాటు చేయబడిన ఉపవాస పండుగలు గనుక ఉదయకాలం సంఘముగా కూడుతున్నాం, రాత్రి వేళ సంఘముగా కూడుతున్నాం. ఇక మిగిలిన సమయం పిల్లలు నువ్వేం చేయాలో తెలుసా? రహస్యమందు నీ దేవుడు చూచేటట్టుగా నీ తల అంటుకుని నూనె రాసుకుని తలుపు వేసుకుని నీ రహస్యమందు నీ దేవుడు చూచేటట్టుగా నీ ఉపవాస ప్రార్థన దేవునికి తెలియచేయాలి. ఆమేన్. చూడండి, సంఘము ద్వారా చేసే ప్రార్థన 1, నీవు వ్యక్తిగతముగా ఎవరికి తెలియకుండా నీ గదిలోనికి వెళ్ళి చేసే ప్రార్థన 1. సంఘములో సర్వసాధారణంగా ఉపవాస ప్రార్థన సంఘముతో కూడినప్పుడు మనం ఉపవాస ప్రార్థన చేస్తున్నామని మనం చెప్తాం. కానీ వ్యక్తిగతంగా సంఘంతో కలిసి చేస్తున్నాం కనుక సంఘమంతా కలిసి చేసే ప్రార్థన వేరు. కానీ వ్యక్తిగతంగా నేను చేస్తున్నాను అని చెప్పుకునే అనుభవం వేరు. అందుచేత నీవు ఆ మాటల్ని కాస్త పక్కన పెట్టి దేవుని గదిలోకి వెళ్ళి, అనగా ప్రార్థనా గదిలోకి వెళ్ళి, నా వైపు చూస్తారా, ఆడతారా పిల్లలతోటి? ప్రార్థనా గదిలోకి వెళ్ళి కనీసం రోజుకి ఉపవాసం ఉన్నప్పుడు 2 గంటలైనా, ఎక్కువ సమయం చెప్పను నేను, 2 గంటలన్నర ఏమంటే రోజులో 2 గంటలన్నర అయినా నువ్వు వ్యక్తిగతంగా దేవునికి గడపాలి. అప్పుడండి రహస్యమందు చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దుఃఖంతో ఉండకూడదు. శాస్త్రుల వలె, వేషధారుల వలె వాళ్ళు మనుషులు కనపడాలి విచారంగా కచారంగా తిరుగుతూ ఉంటారు. నువ్వు అలా చెయ్యొద్దు. తల అంటుకో, నూనె రాసుకో, సంతోషమైన ముఖముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. గట్టిగా కొట్టు చప్పట్లు దేవుని. అప్పుడు నా దేవుడు రహస్యమందు చూసి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఏమండి, ఈ వచనంలో ఒక 3-4 విషయాలు క్లుప్తంగా మీకు తెలియచేశాను. మీరు నోట్ చేసుకోండి. ఈ ఉపవాస ప్రార్థనలో బైబిల్లో ఎన్ని రకాల ఉపవాస ప్రార్థనలు ఉన్నాయో అన్నిటినీ ఒక్కొక్కటిగా సమయానుకూలంగా మీకు తెలియపరిచి, అన్ని ఉపవాసాల గురించి మీకు స్పష్టంగా తెలియపరిచి నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. చూడండి, యేసు ప్రభు చెప్పిన ప్రార్థనలో 1, వేషధారులుగా ఉండొద్దు. 2, మనుషులు కనపడాలని మనం చెయ్యొద్దు. 3, రహస్యము, మూడే పాయింట్లు. రహస్యమందున్న దేవునికి కనపడినట్లుగా మనం చేస్తే అప్పుడు రహస్యమందు చూస్తున్న తండ్రి 3 మనం చేస్తే అప్పుడు దేవుడు ప్రతిఫలం, రహస్యమందు చూచిన తండ్రి మనకు ప్రతిఫలం అనుగ్రహిస్తారు. ఈ రాత్రి
రహస్యమందు మన ప్రార్థన చూసిన దేవుడు మనకు ప్రతిఫలము అనుగ్రహించునుగాక. కొట్టు గట్టిగా చప్పట్లు కూడా, మనకు ప్రతిఫలం అనుగ్రహించునుగాక. ఈ 21 రోజు ప్రతిష్ఠిత పండుగల్లో నీవు చేస్తున్న ప్రతి ఉపవాస ప్రార్థన రహస్యమందు చూస్తున్న మన తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చునుగాక. ఆమేన్. 3 విషయాలు మనం చేయకూడనివి దేవుడు చెప్పారు. వేషధారుల వలె ఉండొద్దు. ఏమండి? 2, మనుషులకు కనపడాలని మనం చెయ్యొద్దు. 3, రహస్యమందు చూసేటట్టుగా నీవు లోపలికి వెళ్ళి ప్రార్థన చెయ్యి అని 3 విషయాలు చెప్పారు ఆయన. అప్పుడే మనకు కావలసిన ఆ ఉపవాస ప్రార్థన యొక్క రిజల్ట్ మనకు వస్తుంది అని తెలియపరిచారు. 3 చేస్తే ఒక్క రిజల్ట్. వినండి, 3 చేస్తే ఒక ప్రతిఫలం. ఇప్పుడు ఆ 3 పాయింట్ని అలాగునే ఉంచుకోండి. ఈ ఒక్క ప్రతిఫలాన్ని కూడా అలాగే ఉంచుకోండి. ఇప్పుడు యెషయా పుస్తకం 58వ అధ్యాయం 3వ వచనాన్ని అందరూ తీసి మైకులో చదివితే కొంచెం వివరించడానికి బాగుంటుంది. అన్న ఇంకొక మైక్ కూడా ఇక్కడ. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మెల్లగా చదవండి. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? నీవు ఎందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? నీవు ఎందుకు లక్ష్య పెట్టవు అని అంటారు. చూడండి చాలా మందికి ఉపవాసం చేసేటప్పుడు ప్రతిఫలాలు రాకపోవడానికి, ఆ ఉపవాసాన్ని దేవుడు చూడకపోవడానికి, ఆ ఉపవాస ప్రార్థనని దేవుడు లక్ష్య పెట్టకపోవడానికి ఏమండి చాలా కారణాలు మనం చూస్తాం. కిటికీ తలుపు తీయండమ్మా. మనం చూస్తాం, చాలా కారణాలు చూస్తాం. కొన్ని కారణాలు యేసు ప్రభు చెప్పారు. వినండి, కొన్ని కారణాలు యేసు ప్రభు చెప్పారు. 3 విషయాలు చెప్పారు, మనం చూసాం. ఇప్పుడు యెషయా గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్న కొన్ని విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం. వినాలి, నేర్చుకోబోతున్నాం. ఈ ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండి చేస్తే మన ఉపవాస ప్రార్థన దేవుడు వింటాడనేది దేవుని ఉద్దేశాల్లోంచి మనం తెలుసుకోబోతున్నాం. 3 విషయాలు ప్రభు చెప్పారు. వేషధారులుగా ఉండొద్దు, మనుషులు కనపడాలని చెయ్యొద్దు, ఏమండి రహస్యమందున్న దేవుడికి కనపడి మీరు చెయ్యండి అని చెప్పారు. ఇప్పుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రభు సెలవిస్తున్న మాట, జనులు అంటున్నారట, మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు? మా ప్రాణాల్ని ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని అడుగుతున్నారంట. అందుకు దేవుడు చెప్తున్న మాట మీరు నోట్ చేసుకోండి. అందుకు దేవుడు చెప్తున్న మాట, మీరు ఉపవాస దినమున మీరు వ్యాపారం చేస్తారు. 4వ పాయింట్. ఎందుకు మనం మొదట మత్తయి సువార్తలో 3 పాయింట్లు, ఇక్కడ 4వ పాయింట్కి వచ్చాం. మీరు ఉపవాస దినము చేసేటప్పుడు మీరు మీ వ్యాపారములు చేస్తారు. ఓకేనా? అంటే దేవుడు చెప్తున్న మాట, మీరు వ్యాపారములు చెయ్యకూడదు. ఉపవాసం ఉండి వ్యాపారములు చేయకూడదు. ఉపవాసం ఉండి మనం పని పాటలకు వెళ్ళకూడదు. ఉపవాసం అంటే దేవునికి ప్రతిష్ఠించిన సమయం కనుక ఆ సమయంలోనే ప్రతిష్ఠించుకుని
ఉపవాసం ఉన్న సమయము దేవునికి ఇవ్వాలి, దేవునితో గడపాలి. ఏమండి ఉపవాసం అంటే ఏమండి, దానికి ఒక పేర్లు కొన్ని అర్థాలు ఉంటాయి. ఒక మాట మాత్రం చెప్తాను, దేవునితో సహవాసం చేయడం అని అర్థం. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం అంటే దేవునితో సహవాసం చేయడం. ఈ ఉపవాస ప్రార్థన నువ్వు సరిగ్గా దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏమండి, వ్యాపారం చేసే సమయాల్లో, ఉద్యోగం చేసే సమయాల్లో, వింటున్నారా, అయ్యో భారభరితమైన పనులు చేసే సమయాల్లో ఈ ఉపవాస ప్రార్థన నువ్వు ప్రతిష్ఠ చేసుకోకూడదు. నీవు ప్రార్థన చెయ్యాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన సమయం, వ్యాపారము చెయ్యలేని సమయం, ఉద్యోగానికి వెళ్ళలేని సమయం, పనులకు వెళ్ళలేని సమయం నువ్వు కేటాయించుకుని, అది కొన్ని గంటలైనా, కొన్ని పూటలైనా, కొన్ని రోజులైనా నువ్వు ప్రతిష్ఠించావు ఉపవాసం అంటే అది దేవునితో సంపూర్ణంగా నువ్వు ఆ సమయాన్ని గడపగలగాలి. అప్పుడే నీ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం కలుగుతుంది. ప్రభు చెప్తున్నారు, మీరు ఉపవాసం ఉండేటప్పుడు వ్యాపారములు చేస్తారు, అది చేయకూడదు, అది చేయకూడదు. నాతో సహవాసం చేస్తానని ఉపవాసం పెట్టుకుని మీరు పనులకు వెళ్ళి, ఉద్యోగాలకు వెళ్ళి, అందరితో సహవాసం చేసి అన్ని పనులు చేసుకోవడం వల్ల నాతో సహవాసం ఎక్కడ కలుస్తుంది? మీకు ఎక్కడ కలుస్తుంది? అందుకే నా ప్రియులారు మీరు బాగా వినండి, ఈ ఉపవాసంలో నేను ఒక నిబంధన చెప్పాను. పగటి వేళ మీరు 21 రోజు ఉండాలి కనుక మీరు పగటి వేళ ఉండవద్దు, రాత్రి వేళ ఉండండి. సాయంకాలం వేళ ఉంటే సాయంకాలం కూడిక, రాత్రి మన వ్యక్తిగత ప్రార్థన, మరలా ఉదయకాలపు స్తోత్ర ప్రార్థనతో, ఉదయకాల కూటంతో అది మనము దేవునితో గడపగలిగే సమయం అది. అందుకని ఖచ్చితంగా ఈ నిబంధన మీరు జ్ఞాపకం చేసుకొని ఈ నిబంధన పూర్వకంగా మీరు దేవుని దగ్గర గడపండి. నాలుగో పాయింట్ ఏంటంటే వ్యాపారం చేయకూడదు. ఇప్పుడు 5వ పాయింట్ చదువక్క. మీ పనివారి చేత కఠినమైన పని అది చేయించుదురు. 5వ విషయం, మీ పనివారి చేత కఠినమైన పనులు చేయించకూడదు. వింటున్నారా? మీ పనివారి చేత కఠినమైన పనులు అంటే ఇది ఎక్కువగా యజమానులకు వర్తిస్తుంది. ఏది ఏమైనా మనము కూడా కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళ మీద కఠినమైన భారం మోపుతూ ఉంటాం. శాస్త్రులు పరిచయుల గురించి 23వ అధ్యాయం మత్తయి సువార్తలు ఇందాక చదివాంగా, వాళ్ళంటండి ఏం చేస్తున్నారు? పనివారి మీద, కిందున్న వారి మీద కఠినమైన బరువులు మోపుతున్నారు, మోయలేని బరువులు మోపుతున్నారు వాళ్ళు. ఏమండి, వీళ్ళేమో ఉపవాసం ఉంటున్నారు, కానీ పనివారి చేత, కిందున్న వారి చేత, వారి దగ్గరకు వచ్చే వాళ్ళ చేత కఠినమైన మోయలేని బరువులు, భారభరితమైన కార్యాలను వాళ్ళ చేత చేయిస్తున్నారు. అందుకే మీరు చెప్తున్నారు కానీ చెయ్యట్లేదు అని ప్రభు చెప్పారు. ఈ రోజున మనం కూడా అంటే పొరుగువాని ఎడల కఠినత్వం అనేది ఉపవాస ప్రార్థనలో ఉండకూడదు. అంటే నీ మనసు కఠినముగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఉపవాసం ఉన్నప్పుడు నీ మనసు కఠినముగా ఉండకూడదు, అది మెత్తని మాంసపు గుండె వలె మారాలి. ఆమేన్. మరి ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో మరి వచ్చిన మీ జీవితాల్లో ఏదైనా కఠినమైన మనసు ఉంటే అది ఇప్పుడే నా దేవుడు తీసివేయునుగాక. కొంచెం గట్టిగా చెప్పండి. మీరు ఆమేనని చెప్తేనే మీ జీవితాల్లోకి వస్తుంది. మౌనంగా ఉంటే అది దాటి వెళ్ళిపోతుంది. మీ మనస్సును నా దేవుడు మెత్తని మాంసపు గుండెల వలె ఉపవాస ప్రార్థనలో మార్చునుగాక. ఎదుటి వాని మీద కఠినమైన
మనస్తత్వాన్ని దేవుడు తొలగించునుగాక. ఆమేన్. 6 పాయింట్లు అయ్యాయి. 7వ పాయింట్ చదవండి. మీరు కలహపడుచు, అది ఉపవాసం ఉన్నప్పుడు ఎవరితోటి కలహపడకూడదు. వింటున్నారా? కలహపడకూడదు. ఉపవాసం ఉన్నప్పుడు ఎవరితోటి గొడవలు పెట్టుకోకూడదు. ఉపవాసం ఉండి వాళ్ళతోటి వీళ్ళతోటి కలహాలు పెట్టుకుంటే ఆ ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలమే ఉండదు. ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలమే ఉండదు. కలహపడవద్దు, కలహపడకూడదు. భర్త భార్యతో కలహపడకూడదు, భార్య భర్తతో కలహపడకూడదు, మీరు ఇరుగు పొరుగు వారితో కలహపడకూడదు. ఉపవాసంలో ఉన్నామన్న సంగతి మర్చిపోయి ఆ రోజే కొట్టుకోవడం, ఆ రోజే తిట్టుకోవడం, ఆ రోజే గుద్దుకోవడం, ఏది మన ఉపవాస ప్రార్థనకు ప్రతిఫలం? గమనిస్తున్నారా? నిబంధన చేయబడిన ఉపవాస ప్రార్థనలో నీవు ఎవరితోటి కలహపడకూడదు. ఉపవాసంలో ఉన్నప్పుడు కలహపడలేదు అనుకోండి, మనసు కంట్రోల్ చేసుకున్నాం అనుకోండి, ఉపవాసం ముగించిన తర్వాత కూడా నీ మనసు అదే కంట్రోల్లోకి వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. అందుకే దేవుడు ఎక్కడెక్కడ మన ఉపవాసంలో తప్పులు చేస్తామో, నిజ జీవితంలో తప్పులు చేస్తామో వాటన్నిటిని తీసుకొచ్చి ఉపవాస ప్రార్థనలో పెట్టి దీన్ని సరి చేసుకో. వింటున్నారా? దీన్ని సరి చేసుకోమని చెప్తున్నాడు దేవుడు. ఇక తర్వాతి విషయం, 7వ విషయం, వివాదం ఆడకూడదు. చదువక్క. మీరు కలహపడుచు వివాదము చేయుచు, అది కలహపడకూడదు, వివాదం చేయకూడదు. అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. 8వ వచనం అన్యాయంగా గుద్దులాడుతారంట. ఏమండి? 6వ వచనం ఆరో మాట కలహపడకూడదు, 7వ మాట వివాదం చేయకూడదు, 8వ మాట అన్యాయంగా గుద్దులాడకూడదు. ఇవన్నీ మనుషుల్లో ఉంటాయి, మనలోనే ఉంటాయి. అందుకే సర్వాంతర్యమైన దేవుడు, సర్వకృపానిధి అయిన దేవుడు యెషయా కాలంలోనే ఈ మాటల్ని మన కొరకు వ్రాసి ఉంచారు. ఉపవాసం 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 అంటున్నాం. ఈ క్రమాల్లో మనం నిలబడగలుగుతున్నామా? కనీసం వీటిని అర్థం చేసుకుని ఇలా ఉండాలి అని ఒక నిశ్చయితలోనికి రాగలుగుతున్నామా? పిల్లలు మీరు వినండి, ఈ విషయాల్లో ఎలా ఉందో చూడండి. కలహపడకూడదు, వివాదం చేయకూడదు, అన్యాయంగా గుద్దులు ఆడకూడదు. ఏమండి? అన్యాయంగా గుద్దులు ఆడకూడదు అంటాడు. అన్యాయంగా ఒకరి మీద దెబ్బలు ఆడకూడదండి. అన్యాయంగా ఒకరిని ఏమి అనకూడదండి. ఎందుకు ఉపవాసం ప్రతిఫలం రాదు కాలంటే మనం చేసే ఉపవాస ప్రార్థనకి ప్రతిఫలం రాదు. ఇక 9వ విషయం, నీ కంఠధ్వని, అమ్మ అక్కడే ఉండి కంటిన్యూగా చదువుకోవాలి. నీ కంఠధ్వని పరమును వినబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. 9వ పాయింట్ ఏంటంటే, మనం పైనున్నవన్నీ చేసుకుంటూ యేసు ప్రభు చెప్పినట్లుగా రహస్యమందు చూసిన దేవునికి గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయమన్నట్లుగా ఇక్కడ మీ కంఠస్వరము దేవునికి వినపడినట్లుగా మీరు ఉపవాసము ఉండాలి. చెప్పండి, మీ కంఠస్వరము దేవునికి వినపడినట్లుగా మీ ఉపవాసము దేవునికి వినపడినట్లుగా, మీ ప్రార్థన వినపడినట్లుగా మీరు ఉపవాసము ఉండాలి. ఉపవాసము ఉండాలి. ఏమండి? ఉపవాసము ఉండాలి. ఈ పాయింట్ కొంచెం ఇక్కడ ఇలా ఉంచి కొంచెం పైకి వెళదాం. బ్యాక్ పాయింట్ వెనకాల పాయింట్కి వెళదాం. కలహం ఆడకూడదు, గుద్దులాడకూడదు, అన్యాయముగా అక్కడికి వెళ్ళి ఒకసారి నిలబడదాం. ప్రార్థన చేయడానికి 2 మనుషులు దేవాలయానికి వెళ్ళారు. ఆ రోజున వెళితే అందులో ఒకడు శాస్త్రి,
ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి అని రాయబడింది. సుంకరి ప్రార్థన చూడండి. లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో, లూకా సువార్త 18వ అధ్యాయం 12వ వచనంలో ఆ పారాగ్రాఫ్ స్టార్టింగ్ నుంచి చదవండి. వారమునకు 2 మారులు నేను చెప్పిన మాట చేయొచ్చు. పారాగ్రాఫ్ స్టార్టింగ్ 8వ వచనం నుంచి 9వ వచనం నుంచి తామే నీతిమంతులమని తమ్మును తామే నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయడానికే ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, చూడండి, నేను చోరులను అన్యాయస్తులైన వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగునే వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలోను 10వ వంతు చెల్లిస్తున్నాను. తనలో తాను ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి చేస్తున్న ప్రార్థన వినండి. ఇప్పుడు ఈ మనిషి ఏమండి, తనకు తానే, తన దృష్టికి తానే నీతిమంతుడుగా అనుకుని, తనకు తానే, తన భక్తి తానే, తన వ్యవహారం తానే అన్నట్టుగా ఆ వ్యవహారాన్ని ఎదుట మనుషుల మీద రుద్దుతున్నాడు. ఏమండి వింటున్నారా? ఇదిగో, వ్యభిచారి వలె నేను ఉండలేదు, దొంగవాని వలె నేను ఉండలేదు, జారుల వలె నేను ఉండలేదు. అంత ఎందుకు? ఇదిగో నా పక్కన కూర్చుని, నా పక్కన ఉన్నాడు చూడు, నా వెనకాల ఉన్నాడు చూడు, అతని వలె కూడా నేను ఉండలేదు అంటున్నాడు. ఏమండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు వాళ్ళ భక్తితోనూ వీళ్ళ భక్తితోనూ, వాళ్ళు ఎలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారో, వాళ్ళు ఏ తప్పులు చేస్తున్నారు వీళ్ళు ఏ తప్పులు చేస్తున్నారు, ఇదేనా వెతుక్కోవడానికి ఉపవాసం ఉంటున్నాం మనం? వాళ్ళ కవర్లు వీళ్ళ కవర్లు వేసుకుని మోసుకోవడానిక మనం ఉపవాసం ఉంటున్నాం? వినండి. ఏమండి ప్రియులారా, వాళ్ళలాగలేను వీళ్ళలాగలేను వీళ్ళలాగా, ఎందుకీ టాలీ, ఎందుకీ పోలికలు, ఎందుకీ డెబిట్లు? నువ్వేం చేయాలనుకుంటున్నావో దేవునికి సూటిగా చేసుకో ప్రార్థన. నువ్వేం మొరపెట్టాలనుకుంటున్నావో దేవునికి సూటిగా మొరపెట్టుకో. ఏమంటున్నాడు? వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను అంటాడు. పైగా మంచిదే ఉపవాసం ఉంటాం, కానీ చెప్పుకుని ఉండే ఉపవాసం వ్యర్థం. మనుషులకు కనపడవాలని చెప్పుకునేది వ్యర్థం. ఇంకేమంటున్నాడు? నేను 10వ భాగం అన్నిట్లోనూ 10వ వంతు 10వ భాగం ఇస్తున్నాను అంటున్నాడు. ఉపవాసం ఉండడం తప్పు కాదు, ఉపవాసాన్ని ప్రదర్శించుకోవడమే తప్పు. 2 రోజులు ఉంటున్నానంటే పైగా నేను 10వ భాగం ఇస్తున్నాను. 10వ భాగం ఇవ్వడం తప్పు కాదు, దేవునికి కానుకలు ఇవ్వడం తప్పు కాదు, దేవునికి చేయడం తప్పు కాదు, చెయ్యాలి. కానీ చేసి చెప్పుకోవడమే, చేసి చెప్పుకోవడం, చేసి చెప్పించుకోవాలనుకోవడమే తప్పు. వింటున్నారా? ఈరోజున వినండి నా ప్రియులారా, మనం చేసేది మనుషులు కనపడాలని, మనం చేసేది ఇరుగు పొరుగు వారికి కనపడాలని నీ ప్రయత్నం ఎప్పుడైతే ఉందో, ఆ ప్రయత్నం నీ ప్రార్థనకు ప్రతిఫలం పోగొట్టుకుంటుంది. నువ్వు చేసే ఉపవాసానికి వ్యర్థమైపోతుంది. అందుకే ఈ రాత్రి వేళ మొదటి కూడికలో చెప్పబడిన విషయాలు వేషధారుల వలె ఉండొద్దు. ఏమండి, మనుషులకు కనబడవాలని చేయొద్దు. రహస్యములో దేవుడి కనపడాలని చెయ్యి. తర్వాత వ్యాపారం చేసి ఉపవాసం ఉండొద్దు. పనివారి చేత, ఇరుగు పొరుగు వారి చేత కఠినమైన పని చేయించేవారిగా ఉండొద్దు. కలహపడుతూ ఉపవాసం ఉండొద్దు. వివాదమాడుచు ఉపవాసం ఉండొద్దు. ఏమండి,
అన్యాయంగా గుద్దులాడుతూ ఉపవాసం ఉండొద్దు. నువ్వేం చెయ్యాలంటే నీ కంఠస్వరం దేవునికి వినపడినట్లుగా ఉపవాసం ఉండి సుంకరి ఎలుగెత్తి గుండెలు బాదుకుంటూ రొమ్మున బాదుకుంటూ దేవా పాపినైనా నన్ను కరుణించు, పాపి నన్ను కరుణించని తన కంఠస్వరాన్ని దేవునికి వినపడినట్టుగా చేశాడు. ఏమండి? కానీ లోపడున్న పరిచయుడు అందరికీ వినపడాలి, ఆయనకి వినపడాలి, ఈయనకి వినపడాలి, ఈయనకి వినపడాలి, ఆయనకి కనపడాలని మనుషునికి కనపడాలని చేశాడు. ఎవరు నీతిమంతులుగా మార్చబడరు తెలుసా? కంఠస్వరము దేవునికి వినపడినట్లుగా ఎలుగెత్తు రొమ్ము కొట్టుకుంటూ పక్కన ఎవరున్నారో మర్చిపోయారు, ఇరుగు పొరుగు ఎవరున్నా ఎదురుగుండి ఎవరున్నా మర్చిపోయాడు. తన కోసం తానే చూసుకుంటూ దేవుని సన్నిధిలో కంఠస్వరాన్ని దేవుని వైపు త్రిప్పాడు. ఈ రాత్రి వినండి, ఈ 21 రోజులు నీ కంఠస్వరం దేవునికి వినపడినట్లుగా నీ ప్రార్థన చేయగలిగితే, ఒకటి అది దేవాలయంలోకి వచ్చినప్పుడు నీ కంఠస్వరం వినపడాలి. 2 రహస్యమందు చూస్తున్న నీ దేవుడు చూచేటట్టుగా ఏకాగ్రత కలిగిన వాడవై, ఒంటరిగా ఏకాగ్రత కలిగిన దానివై గదిలో తలుపులు వేసుకుని నీ రహస్యమందు చూస్తున్న దేవుడు వినేటట్టుగా ప్రార్థన చెయ్యి. ఈ మొదటి రోజు ఈ 2 ప్రార్థన అనుభవాలు ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలందరూ అనుభవించుదురుగాక, అలాగును చెయ్యుదురుగాక, అలాగు నేర్చుకుందురుగాక. అందరు లేచి నిలబడి ఆకాశం చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. రేపటి రాత్రి మరికొన్ని తెలియచేస్తాను. ఇప్పటి వరకు చెప్పబడిన ఈ 9 విషయాల్ని మనం గుర్తుపెట్టుకుని చేతులెత్తి, ఒకవేళ అలాగును మన జీవితం ఉంటే, అలాగ నా జీవితం ఉండకూడదు ప్రభువా, ఈ రాత్రి నన్ను మార్చమని ప్రార్థన చేయి. చేతులు చాపి ప్రార్థన చేయి. మనుషులు కనపడవలనని, వేషధారులు మనుషులు కనపడవలనని ఉపవాసం చేస్తున్నావేమో, వేషధారుల వలె ఇదిగో సంత వీధుల్లోనూ మూలల్లోనూ సమాజ మందిరములోను అగ్రపీఠముల్లోనూ వారి వల్ల ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నావేమో, ఇదిగో అలా చెయ్యవద్దని ప్రభు చెప్తున్నారు. నీ రహస్యం ముందు చూచిన తండ్రి చూడాలి అంటే నువ్వు తల అంటుకుని లోపలికి వెళ్ళి గదుల్లోకి వెళ్ళి ప్రార్థన చేయాలని ప్రభు చెప్తూ ఉన్నారు. ఉపవాసం ఉన్న రోజున వ్యాపారం చేయకూడదని ప్రభు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న రోజున కఠినమైన మనస్తత్వం నీకు ఉండకూడదని ప్రభు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న రోజున కలహం ఆడకూడదని ప్రభు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న రోజున వివాదాలు చేయకూడదని ప్రభు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న రోజున అన్యాయంగా గుద్దులాడవద్దని ప్రభు చెప్తున్నారు. ఉపవాసం ఉన్న రోజున నీ స్వరము, కంఠ స్వరము సుంకరి వలె దేవునికి వినపడాలని చెప్తూ ఉన్నారు. నోరు తెరిచి ప్రార్థన చెయ్యి. 1 నిమిషం నీకు సమయం ఇవ్వబడుతుంది. ఒకే 1 నిమిషం ప్రార్థనలో ఏకీభవించు, ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఈ 21 రోజు ఉపవాస ప్రార్థనలో నువ్వు నిశ్చయముగా ప్రతిఫలం పొందాలి అంటే, దేవుని దీవెనలు పొందాలంటే, ఇదిగో ఈ విషయాల్లో నీ జీవితం ముడిపెట్టబడి, సరిచేయబడి, చక్కపరచబడి, ఈ మొదటి రోజే నీ కుటుంబం, నీ జీవితంలో నువ్వు చేస్తున్న ప్రార్థన నీ కుటుంబంలో ఆశీర్వాదకరంగా రావాలంటే దేవునికి చేతులెత్తు, నీ కంఠస్వరం వినిపింపచేయి. ప్రార్థన. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, ప్రేమగల దేవుడా, ప్రేమాస్వరూపుడా, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ దాసును నిలబెట్టి అభిషేకించుకుని మీరు వాడుకున్న కృప కొరకే మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా నాయన, ఈ రాత్రి తండ్రి నీ అమూల్యమైన ప్రేమ చేత తండ్రి అయ్యా నాయన మాతో తేటగా అయ్యా మీరు మాట్లాడుతూ వచ్చిన దేవుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా నీ సముఖంలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ఎలాగ నీ సముఖంలో ఉపవాసం ఉండాలో, ఎలాగ ఉపవాసం ఉండి ప్రార్థించాలో, ఎలా గడపాలో నాయన మీరు తేటగా తెలియజేస్తూ వచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. ఇదిగో మేము ఉపవాసం ఉండి నాయన నీ సముఖంలో రహస్యమందు ప్రార్థించి ఆత్మను అయ్యా అభిషేకం కలిగిన నడిపింపు మాకు దయచేయమని నీ పాదాల యొద్ద వేడుకొంచున్నామయ్యా. నీకు స్తోత్రాలు. ఇదిగో నాయన ఉపవాసం ఉండి నాయన కలహాలు
జోలికి వెళ్ళకూడదు నాయనా, నీకు స్తోత్రాలు. వివాదములు ఆడకూడదు నాయనా, అయ్యా నీకు స్తోత్రాలు. వ్యర్థమైన మాటలు అయ్యా పలకకూడదు నాయనా, నీకు స్తోత్రాలు. అయ్యా అనేకమైన పనులు భారం పెట్టుకోకూడదు నాయనా. ఎదుటి వారి మీద కఠినమైన హృదయము, కఠినమైన మనసు ఎవరి మీద చూపకుండా నాయనా, అయ్యా మంచి మనసు మాకు దయచేయండి నాయనా. అయ్యా మా కఠినత్వాన్ని మీరు తీసివేసి అయ్యా మాలో ఉన్న కోపమైన, క్రూరత్వమైనను, అయ్యా ద్వేషమైనను మాలో ఉండకుండా నాయనా మా గుండెని మాంసపు ముద్దగా మీరు మార్చమని అయ్యా ప్రార్థిస్తున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మీరే కృపలో జ్ఞాపకము చేసుకుని అయ్యా పరిచయుడి వలె నాయనా, అయ్యా అనేక మంది నాయనా అయ్యా నీకు స్తోత్రాలు. తోటి వారిని ఉద్దేశించి భక్తిని కానీ జీవితాన్ని కానీ వారిని ఎంచక నాయనా నీ సముఖంలో నాయనా సుంకరి వలె తగ్గించుకుని ఎలుగెత్తి మొర్రపెట్టే ప్రతి ప్రార్థన అనుభవం నాయనా నాకును మాకును మీరు దయచేయమని ఈ రాత్రి నీ పాదాల యొద్ద వేడుకొనిచున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు నాయనా. ఈ రాత్రి ఉపవాసంలో ప్రభా ఎవరైతే వారి నాయన ఉపవాసంలో తీర్మానము చేసుకుని ఉంటున్నారో నాయనా, అయ్యా వారి హృదయాలు నాయనా మాంసపు బొద్దగా మీరు మార్చండి నాయనా. వారి హృదయాలు సమాధాన పరచండి, నెమ్మది పరచండి. వారి తీర్మానంలో మీరు బలపరచండి నాయనా. అయ్యా తీర్మానంలో మీరు కట్టమని నాయన ప్రార్థిస్తున్నా. నిశ్చయంగా ప్రతి ఒక్కరి ఉపవాస ప్రార్థనలో మీరు బలపరచండి నాయన, అభిషేకించండి నాయన. చక్కటి ప్రార్థన ఆత్మ మీరు దయచేయమని, ఎలుగెత్తి ప్రార్థించే అనుభవం నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తూ ఈ రాత్రి చేరి వచ్చిన వారందరూ మీరు దర్శించండి, దీవించండి. చక్కటి ఆరోగ్యాలు మీరు దయచేయండి. ఉపవాస ప్రార్థనలు మీరు బలపరిచి నాయన బలహీన పడక నాయన 21 రోజులు కూడా చక్కటి వెంబడింపు, అభిషేకం కలిగిన నడిపింపు అయ్యా మీరు దయచేయమని ప్రార్థిస్తూ అయ్యా మీరే కృప చూపమని వచ్చిన వారిని మీరు దర్శించి దీవించి ఆరోగ్యాలు ఇచ్చి నడిపించి మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడయ్యుండి ఈ 21 రోజు ప్రతిష్ఠిత ఉపవాస పండుగలని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రం.